ఎస్. సో మిత్రులందరికీ నమస్కారం. మనము మోకాలు నొప్పికి సంబంధించి జనరల్గా ట్యాపింగ్ చూస్తూ ఉంటాం. అంటే రకరకాల ట్యాపింగ్ పద్ధతులను మనం చూస్తూ ఉంటాం. సో డ్రై ట్యాపింగ్, ఆయిల్ ట్యాపింగ్, మసాజ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఇంతకుముందు ఎన్నో క్లాసులలో తెలుసుకున్నాం కూడా. అయితే జనరల్గా డ్రై ట్యాపింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే మీరు రోజుకి కనీసం 3 సార్లు కనుక 3 టైమ్స్ కనుక రోజు ట్యాపింగ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి జాగ్రత్తగా. ఒకవేళ మీకు ఇన్ఫ్లమేషన్, వాపు ఉంది, మోకాలు జాయింట్లో వాపు ఉంది, ముట్టుకొని ఇవ్వట్లేదు, అలాంటప్పుడు ట్యాపింగ్ చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది. ఓకేనా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి పెయిన్ ఉన్నప్పుడు, మోకాళ్ళలో వాపు ఉన్నప్పుడు, వాపు మంట ముట్టుకొనివ్వట్లేదు, అలాంటప్పుడు ట్యాపింగ్ ఎక్కడ చేయాలి? కింద చేయాలి. మోకాలు కింద, మోకాలు పైన చేయాలి, మోకాలు మీద చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? మోకాలు వాపు ఉన్నప్పుడు పైన కింద ట్యాపింగ్ చేస్తూ ఇక్కడ మాత్రం హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్ చేయాలి. అప్పుడు వాపు తొందరగా తగ్గిపోతుంది. లేదు వాపు లేదు, కేవలం మోకాలు నొప్పి మాత్రమే ఉంది, అప్పుడు ఏం చేయాలి? అగైన్ ట్యాపింగ్ 2 టైప్స్, వార్మప్ ట్యాపింగ్ అండ్ ట్రీట్మెంట్ ట్యాపింగ్ అనమాట. సో జనరల్గా వార్మప్ ట్యాపింగ్ ఏంటి అంటే సింపుల్ ట్యాపింగ్ ఒక 20 టైమ్స్, లైక్ ఈ విధంగా 1 2 3 4 5, అంటే ప్రిపేరింగ్ ద నీ జాయింట్ ఫర్ యాక్చువల్ ట్యాపింగ్. నీ జాయింట్ని ప్రిపేర్ చేస్తున్నాం మనం. 5 6 7 8 9 10 11 12 చేయండి, అందరు చేయండి. 13 14 15 16 17 18 19 20. దిస్ ఈజ్ జెంటిల్ ట్యాపింగ్, ప్రిపరేషన్ ట్యాపింగ్ అనమాట. దెన్ సేమ్ మళ్ళీ పైన కింద సేమ్ ప్రిపరేషన్ ట్యాపింగ్. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ట్యాపింగ్ ఫస్ట్. ఒకవేళ నేను చెప్పాను నిలబడి చేయలేకపోతే ఇలా కూర్చొని చేయమని. ఒకవేళ మీకు నిలబడే ఓపిక ఉంది, అప్పుడు ఏం చేయొచ్చు? చక్కగా ఇలా స్టూల్ మీద కాలు పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్ లెగ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ప్రిపరేషన్ ట్యాపింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో జెంటిల్ ట్యాపింగ్ ఫస్ట్. తర్వాత ఏంటి? మళ్ళీ ఇలా ఇలా లెగ్ స్ట్రైట్గా చేయండి. లెగ్ స్ట్రైట్గా చేసి ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎంతసేపు పట్టింది? దీనికి 1 మినిట్, దీనికి 1 మినిట్ కూడా పట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే 1 మినిట్ 1 మినిట్ 2 మినిట్స్ అనుకుందాం. నెక్స్ట్ ఎవరైతే నిల్చోలేరో అలాంటి వాళ్ళకు కూర్చొని చేసే టెక్నిక్ ఉంది కదా. సేమ్ మెథడ్ ఒకటే, కానీ కూర్చొని చేస్తున్నాం మనం. సో రైట్ లెగ్ని ఇప్పుడు యాక్చువల్ ట్యాపింగ్. ఇప్పుడు ఎంత ట్యాపింగ్ ఎలా చేయాలి? నేను ఇంతవరకు ప్రిపరేటరీ ట్యాపింగ్ చేశాం, జెంటిల్ ట్యాపింగ్ చేశాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు ఎంత ప్రెజర్ పెడితే నాకు బాగుందో అంత ప్రెజర్ పెట్టుకోవచ్చు. ఎంత ప్రెజర్ పెడితే, ఎంత ట్యాపింగ్ చేస్తే నాకు నొప్పి ఎక్కువ అవుతుందో అంత చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నొప్పి అనిపించేంత ట్యాపింగ్ చేయొద్దు. అలాగని చెప్పేసి మరి ఇలా చేసినా కూడా ఏం లాభం ఉండదు మిత్రమా, సరేనా? కాబట్టి ఎంత ప్రెషర్ పెడితే మీకు బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకు అంటే మీకు తగినంత ప్రెషర్ మీరు పెట్టుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ ట్యాపింగ్, జెంటిల్ ట్యాపింగ్ 20 టైమ్స్ చేసాము. బట్ యాక్చువల్ ట్యాపింగ్ 30 కౌంట్స్ చేద్దాం. 30 to 50 చేసుకోవచ్చు. ఓకే, 1 2 3 4 5. నాకు ఇంత ప్రెషర్ పెడితే నాకు ఇంత హాయిగా ఉంది మిత్రులారా. మీకు ఎక్కడ హాయిగా ఉందో అంత ప్రెషర్ పెట్టాలి. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35
36, 37, 38, 39, 40. సో 30 to 50 మధ్యలో మీరు ఎంతైనా చేసుకోండి. రిలాక్స్. ఒక 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయవచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు తెలుస్తుంది సర్క్యులేషన్, నీ జాయింట్ అంతా సర్క్యులేషన్ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది మనకి. నా ఇప్పుడు పైన కింద సేమ్ ఒక 30 to 40 కౌంట్స్. మీకు కావలసినంత ప్రెషర్ పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దు, తక్కువ పెట్టొద్దు. నా రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. అయితే ఈ పైన కింద ట్యాపింగ్ చేసేది మీరు ఇలా చేస్తే రాదు మిత్రమా. నీ ఫోల్డ్ చేస్తే రాదు, నీ స్ట్రైట్ ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా కావలసినంత ప్రెజర్ నిలబడి చేయలేని వారు ఈ విధంగా చైర్లో ఒక స్టూల్ పైన కాలు పెట్టి చేసుకోవచ్చు. లేదా నిలబడి చేయగలిగితే ఇప్పుడు మనం నిలబడి చేద్దాం మిత్రమా. ఇలాగా ఫస్ట్ ఏం చేయండి, నిల్చొని చేయగలిగితే నిల్చొని. నా కావలసినంత ప్రెజర్ లెఫ్ట్ లెగ్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేతులు నొప్పి పెడతాయి మిత్రమా. అన్నిటికంటే ముఖ్యంగా చేతులు ఎర్రగా అయిపోతాయి, చూసారా? అప్పుడు ఏం చేయాలి, ఇలా అంటే ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఒక 10 సార్లు ఇలా చేయండి. ఇది కూడా మంచిది. ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా కేవలం మోకాలికి మాత్రమే కాదు ఫ్రెండ్స్, చేతులకి కూడా మంచిదే. చేతులకి కూడా రక్త ప్రసరణ పెరిగి చేతుల వల్ల ఇక్కడ ఉన్న ప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి కదా. సో ఒక 10 టైమ్స్ ఇలా 1 2 ప్రతిసారి 3 4 5 6 7 8 9 10 ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ చేతులు ఒక డైరెక్షన్ అయిపోయిన తర్వాత 10 టైమ్స్ ఇట్లా చేసుకోండి, చేతులు ఫ్రీ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఈ పైన కింద. సో పైన కింద చేసేటప్పుడు 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, లెగ్ స్ట్రైట్ ఉండాలి. నీ బెండ్ చేస్తే ప్రెషర్ సరిగ్గా రాదు. లెగ్ స్ట్రైట్ ఉండాలి. మీకు వీలు అవ్వకపోతే కూర్చొని కూడా చేసుకోవచ్చు. కానీ పైన మాత్రం ఈ మోచిప్ప ఉంది కదా, నీ క్యాప్ పటేల్లా అంటారు. ఈ బోన్ ఉంది కాబట్టి దెబ్బ ఇలా వేయలేం మనం, ప్రెషర్ ఇలా వేయలేం, ఇలా వేయాలి. కప్పింగ్ షేప్, ఓకేనా? కప్ చేసినట్టు వేయాలి. కింద మాత్రం సరిగ్గా స్ట్రైట్గా వేయవచ్చు. ఈ ప్రకారంగా 2 జాగ్రత్తలు తీసుకొని మనం ఇప్పుడు కావలసినంత ప్రెషర్తో మాత్రమే, ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, కావలసినంత. కమాన్ స్టార్ట్. 1 2 3 4 5. ఒకవేళ మీరు ఈ చెయ్యి కూడా కింద వేసుకోవచ్చు, ఈ చెయ్యి పైన వేసుకోవచ్చు. మీకు ఏ చెయ్యి అయినా పర్లేదు, మీకు ఎలా కన్వీనియంట్ అలా. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. జెంట్లీ మసాజ్. ఈ విధంగా 40 అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మసాజ్ చేయాలి. జనరల్ మసాజ్ చేసేసి మళ్ళీ 10 టైమ్స్ చేతి వేళ్ళని ఓపెన్ క్లోజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్రకారంగా కరెక్ట్గా ఇప్పుడు చూపించినట్టుగా ఫస్ట్ ఏమో ప్రిపరేషన్ ట్యాపింగ్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఫస్ట్ ప్రిపరేషన్ ట్యాపింగ్ అంటే బాడీ మైండ్ ప్రిపేర్ అవుతుందన్నమాట. 20 కౌంట్స్ మాత్రమే ప్రిపరేషన్. తర్వాత ప్రాపర్ ట్యాపింగ్. అప్పుడేం కావాలి, ఎంత ప్రెషర్ పెట్టాలి, మనకి ఎంత ప్రెషర్ కావాలో అంత. అది అందరికీ ఒక్కలా ఉండదు. అయితే మోకాలు నొప్పులు తగ్గాలని మీరు ఒకే రోజు 100 150 200 కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మజిల్ స్వెల్ అయిపోయి నీ పెయిన్ పెరుగుతుంది. అది నీ పెయిన్ కాదు, మజిల్ పెయిన్. అది
మజిల్ పెయిన్. కాబట్టి అంత అవసరం లేదు. ఏదైనా అతి చేయొద్దు అంటారు కదా పెద్దవాళ్ళు, అతి ఎప్పుడు చేయవద్దు. సో ఇలా మొదటి వారం పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు చేసుకోండి మిత్రమా. ఓకేనా? రెండవ వారం నుంచి 3 పూటలు చేసుకోండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఎంటీ స్టమక్, తినక ముందు కానీ లేదా తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత కానీ. ఓకేనా మిత్రులారా? ఈ ప్రకారంగా సరిగ్గా 41 రోజులు చేయండి. 10 రోజులు చేసో లేకపోతే 20 రోజులు చేసి ఆపకండి మిత్రులారా. ఓకేనా? ఎంతసేపు పడుతుంది చెప్పండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు చాలా ఎక్కువ మిత్రం, అవునా కదా? కేవలం 5 నిమిషాలు 41 రోజులు రెగ్యులర్గా చేయండి. మీరు ఈ రోజు నుంచి ఒక పుస్తకంలో రాసుకోండి. ఒక చిన్న పుస్తకం తీసుకోండి, బుక్ తీసుకోండి. అందులో డే 1 ఈ డేట్ వేసుకోండి. ఈరోజు 11th నవంబర్ డేట్ వేసుకోండి. 1 డే 1 అయిపోయింది 2 సార్లు, డే 2 అయిపోయింది 2 సార్లు, డే 3 2 సార్లు, డే 4 2 సార్లు. సో డే 7 2 సార్లు అయిపోయింది. ఫస్ట్ 1 వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి మళ్ళీ 7 days 3 times a day, 3 times a day, 3 times. 41 రోజులు ఇలా ఒక పుస్తకం పెట్టి డిసిప్లిన్గా రాయలేరా మిత్రమా మీరు? చెప్పండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ, మెడిసిన్స్ కొనుక్కుంటూ, ఆ లైన్లలో నిలబడుతూ, ఇంజెక్షన్స్ అని, సర్జరీస్ అని, మెడిసిన్స్ అని అన్నన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు దీనికి మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి మిత్రమా ఇలా ట్యాపింగ్ చేసుకున్నందుకు? ₹1 ఖర్చు లేదు మిత్రమా. పోనీ నేను యోగా చెప్పినందుకు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నానా? ₹1 తీసుకోవట్లేదు మిత్రమా. కానీ మీ ఆశీస్సులు తీసుకుంటున్నాను, అది ఓకే. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీస్సులు తీసుకుంటున్నాను. సో ₹1 డబ్బు ఖర్చు అవ్వకుండా 41 రోజులు ఒక చిన్న పుస్తకం మీద, ఒక పేపర్ మీద 41 రోజులు శ్రద్ధ, దాన్నే దీక్ష అంటారు. ఇలా దీక్షతో కనుక మీరు చేసినట్టయితే, నిజంగా చెప్తున్నాను మిత్రులారా, ఈ రోజు నుంచి 41 రోజులు ఈ పద్ధతిని చేసి మీరు 41 రోజు తర్వాత చెప్పండి. ఇదేం లేదు, సింపుల్. మీరు ఏం ఆయిల్ లేదు, కాపడం లేదు, ఏం లేదు, జస్ట్ సింపుల్ ట్యాపింగ్. మీకు ఓపిక ఉంటే, ఏం మిత్రులారా, మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంటే అప్పుడేం చేయండి, ఏదో ఒక పెయిన్ ఆయిల్, ఆయుర్వేద షాప్లో దొరికేటువంటి ఏదో జాయింట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఉంటాయి చాలా. అలా ఏదో ఒక ఆయిల్ తీసుకొని, ఈ ట్యాపింగ్ కంటే ముందే ఆయిల్ తోటి 1 నిమిషం, ఒక 2 నిమిషాలు ఒక మోకాలికి, 1 నిమిషం, ఒక 2 నిమిషాలు ఒక మోకాలికి మర్దన చేసుకున్న తర్వాత ట్యాపింగ్ చేయండి. చూడండి, మీరు ఏ విధంగా చేస్తున్నారో నోట్ చేసుకోండి. ఆయిల్ ట్యాపింగ్ చేస్తున్నారా లేదా డ్రై ట్యాపింగ్ చేస్తున్నారా? ఏదో ఒకటి 41 రోజులు చేయండి. ఓకేనా మిత్రులారా? చేసిన తర్వాత ఎవరైతే సిన్సియర్గా చేస్తారో, నేను అడగకపోయినా సరే, మనం క్వశ్చన్ ఆన్సర్ సమయంలో మైక్ ఆన్ చేసి నాకు సమాధానం చెప్పండి. సార్, మీరు 11th నవంబర్ రోజు ఇగో ఈ పద్ధతి చెప్పారు, నేను 41 రోజులు పూర్తి చేశాను, ఇప్పుడు ఇగో నాకు ఇలా ఉంది అని మీరు నాకు చెప్పాలి మిత్రమా. చెబుతారు కదా? ఎస్, వెరీ గుడ్. ధన్యవాదాలు మిత్రులారా.